సెక్రటరీ చూసినావా ఆకాశం తెల్ల చీర కట్టి పచ్చబొట్టు పెట్టి ఎట్లా మెరుస్తుందో, ఎంత కలగొడుతుందో చూడు. నేచర్ ఒక నాటకం సెక్రటరీ, అది ఆడుతా ఉంటది, మనం చూస్తా ఉండాలా. మహాప్రభు మీకు అట్లెట్లా కనిపిస్తాయి? నాకైతే తెల్ల మబ్బులు మండే సూర్యుడు అనిపిస్తుండు. ఆరే సెక్రటరీ, మనిషి అన్నక కూసంట కళాపసండ్ ఉండాలిరా, లేదంటే మనిషికి మంచికి తేడా ఏముంటదిరా. చెస్ నీ లెక్క కూసంతా కూడా కళాపసం లేనోని టిక్కిలో పడుకోబెట్టాలి. మహాప్రభు అంత పని చేద్ది సార్, ఊపిరాడక దస్సా. కలేంది కళాకారుడే వస్తుంది చూడు సారు. అరే సెక్రటరీ, ఈ కళాకారుని కథ ఏందో చూద్దాం తీ. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. సార్, మన నియోజకవర్గంలోని బస్తీలల్లా మహిళా మండలి సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా, చాలా మంది కోరికలు తీరుస్తున్నా. ఈసారి గిట్లా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తే నా ఆశ తీర్చుకుంటా సార్. జడ్పీటీసీగా నిలబడతా. నన్ను బాగా గుర్తు పెట్టుకోండి. తెలుసు కదా సార్, నా పేరు సుకుమారి. ఇక నుండి మీరే నాకు దిక్కు. మీతోనే కలిసి రావాలి నాకు లక్కు. బాగుంది సుక్కు నీ లుక్కు. మీరోసారి మా ఇంటికొస్తే ఎక్కిస్తా కిక్కు. అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత కుక్కు కుక్కు. నా ఫోన్ లో సుక్కు నంబర్ గట్టిగా నొక్కు, వెంటనే అయిపోలి సుక్కు కుక్కు. ఎంత జల్దీ వస్తే అంత జల్దీ మీ రాక కోసం ద్వారం తెరిచి కూకుంటా. ఎదురు చూస్తుంటాను. వారిని తస్సరావుల పట్టు సెక్రటరీ, చూసినావా గంధం నా ఒంట్లో పైపులకి ప్రెషర్ పెడుతుంది రా. గిదిరా కళాపోసన అంటే. గందు కోసానికే కళాపోసన గట్టిగా ఉంటే గిసొంటి షోలు మస్తు వేసుకోవచ్చు.